అందరికి ఎలా ఉన్నారు? సెల్ఫీ అన్నావు కదా, వీడియో అలా చెప్తారు మరి, లేకపోతే సీన్ చేస్తావు కదా వీడియో అంటే, అందుకు. నాకు మైక్ ఇవ్వలేదు మరి వీడియో. అయ్యో మర్చిపోయా, ఒక సెకండ్ ఇక్కడ నుంచి తీసుకో, మైక్ మర్చిపోయా, అది సంగతి. సో ఏముందండి, వీఆర్ గోయింగ్ టు వింటర్ ఫెస్టివల్. ఇక్కడ వింటర్ లైట్ ఫెస్టివల్. ఏముందని వాళ్ళు అడుగుతావేంది నువ్వు వీడియో పెట్టి? ఎనీవేస్ చెప్పు, నువ్వు చెప్తా ఉన్నావు కదా నీ బ్యూటిఫుల్ వాయిస్ తో. పొగిడావో తిట్టావో అర్థం కాలేదు, కానీ నినాకది బాగుంది. స్వాతి హ్యాస్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. ఆపేయి, అసలే గొంతు పొద్దు నుంచి బొంగురుపోయింది. అవునా? నాకేం డిఫరెంట్ అనిపించలేదు. అసలు చూసారా మనిషి ఎలా ఉన్నారో? బాబోయ్, చూసారా? స్మార్ట్గా ఉన్నావు నా చాక్లెట్ బాయ్. వింటర్ ఫెస్టివల్ ఇక్కడ ఎడ్లైడ్ లో 3 years ముందు నుంచి స్టార్ట్ అయింది. బట్ మేము వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం కానీ మాకు కుదరలేదు. సో వీఆర్ ఫైనలీ గోయింగ్ దేర్. దాన్ని ఇల్యూమినేట్ ఎడ్లైడ్ అంటారు. చాలా బాగుంటాయి లైట్స్, నియాన్ లైట్స్, బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ ప్లేస్. అండ్ పిల్లలు కూడా చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయంట. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలనుకున్నాము. సో వీఆర్ గోయింగ్ దేర్. ఈ రోజు మీకు చూపించేస్తాం. ఓకే, విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ అని అనుకుంటున్నా. లెట్స్ సీ, మాకు కూడా ఫస్ట్ టైం ఇది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో విల్ షేర్ విత్ యూ. See you on the other side. బాగుంది కదా, బ్యూటిఫుల్ గా ఉంది. అసలు స్కై సిటీ అండి ఇది. క్యాసినో ఇది. వావ్, నైస్. Let's go. Hold on. Watch it. This way. Let's go outside. Get my deep butt. Come on, let's go. Look at that. ఎంత బాగుంది. Cactus lights. It's Sahil, cactus lights. Oh, cactus. I love cactus. Wow, look at the lights. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇది మ్యూజిక్ తో పాటు ఇది లైట్స్ మారుతున్నాయి ఇలా. ఓ వావ్, ఓ చూసారా అలా ప్రెస్ చేస్తూ ఉంటే ఇట్స్ మేకింగ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. వావ్, సో బ్యూటిఫుల్ గా ఉందో. ఓకే, లెట్స్ డు ఫ్యామిలీ మ్యూజిక్. లెట్స్ డు ఇట్. నేను కూడా చేస్తున్నా. I don't want it. నేను ఒకసారి చేస్తాను చూడండి మ్యూజిక్ ఎలా ఉందో. Wow, beautiful. I am impressed. Sana, did you enjoy? Yeah? జలుబు ఉందండి, దానికి బాగాలేదు, హెల్త్ డల్ గా ఉంది. అందుకే ఆ వాడికే పిచ్చి చల్లేసేస్తుంది. చెప్పాక పిచ్చి చల్లగా ఉంది సార్. This is government house. We've never been here. అసలు ఎప్పుడు రాలేదు మనం. 12 years లో ఎప్పుడు రాలేదు ఇక్కడ. ఫస్ట్ టైం వచ్చాము లోపలికి. They have light show going on.
Beautiful గా ఉంది వ్యూ, వెరీ నైస్. అండ్ దిస్ ఈస్ a view of Adelaide. Adelaide is a small city, చిన్న సిటీ Adelaide. చాలా మంది ఎక్కిస్తారు వేరే స్టేట్స్, ఆస్ట్రేలియన్ స్టేట్స్ టీజ్ చేస్తారు Adelaide కి. 2 సందులే ఉంటుంది మీ సిటీ అని. అండ్ దట్స్ ద పార్ట్ వి లవ్ అబౌట్ ఇట్. అదే మంచిది యాక్చువల్లీ, ఎందుకంటే మాకు crowd, traffic, all those problems maaku levu. We enjoy the small city here. కాసేపు పెట్టుకున్న తర్వాత కనిపించారు నాకు ఇల్లు ఇప్పుడే. నచ్చిందా? బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఏంటది, బిల్డింగ్ మీద లైట్స్ వేస్తున్నారు. అసలు ఆ మ్యూజిక్ తో పాటు వేస్తున్నారు ఇక్కడ కూడా. అవునా? మ్యూజిక్ పర్సన్ అవుతున్నాయి లైట్స్. అసలు ఎంతో బాగుంది చూడు. తను ఎక్కిస్తున్నాను, తనకు అర్థం కావట్లేదు. వెళ్దామా? Sahil, let's go to the swings now. Swings ke lama? Let's go. No. Let's go. బాబోయ్, ఇక్కడ వ్యూ మాత్రం అద్దిరిపోయింది. బాగుంది చూడండి, అసలు అద్దిరిపోయింది. వెరీ నైస్ అసలు. లెట్స్ గో, అటు వెళ్దాం పద. బెంచెస్ చూడండి ఎన్ని కలర్ఫుల్ గా ఉన్నాయో. లైట్స్ చూసారా బెంచెస్ మీద ఎలా ఉన్నాయి చూడవే, ఎంత బాగున్నాయి చూడవి లైట్స్. ఇది చేంజ్ అవుతున్నాయి అవి. రియల్లీ కూల్ అసలు. లెట్స్ గో సిద్ధర్. సాహిల్, యు వాంట్ సిద్ధర్? అక్కడ కూర్చున్నావా? అసలు లైట్. సాహిల్, యష్ గాడు ఒక్కటే సతాయిచ్చేస్తున్నాడు. తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంట. ఇక్కడ చూస్తే బ్యూటిఫుల్ గ్లోబ్ పే ఫ్రూట్ షేప్ లో తయారు చేశారు. ఎంత బాగుంది చూడండి. ఫోటోస్ దిగుదామంటే అసలు వద్దు వెళ్ళిపోవాలంట. అక్కడ వాళ్ళు ముందు లైట్ అండ్ మ్యూజిక్ తో స్వింగ్స్ పెట్టారు పిల్లల కోసము. వాడికి అస్సలు ఆగట్లేదు. తీసుకెళ్తారా లేదా అని చెప్పి కూర్చున్నాడు. ఇంకా కుదరదు కదా, పిల్లలు చెప్తే ఇంకా వినాల్సిందే. సో నోరు మూసుకొని ఇంకా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. ఇలా ఉంటుందండి మా సిటీ. జస్ట్ చూపిస్తున్నాం క్విక్ గా. దిస్ ఇస్ ఆర్ బ్యూటిఫుల్ సిటీ. సో ఇంకా వాడి ఫేవరెట్ స్పాట్ కి వచ్చేసాము. ఇక్కడ చూస్తే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద క్యూ ఉంది, కానీ చాలా బాగుంది అసలు. ఆ లైట్స్, ఆ మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఫైనలీ ఇంకా వెళ్ళి క్యూలో నిల్చున్నాము. చాలా పెద్ద క్యూనే ఉందండి, ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్ద క్యూ ఉంటుందని చెప్పి. 15 minutes వెయిట్ తర్వాత ఫైనలీ మా టర్న్ వచ్చింది. పిల్లలు హ్యాపీ. స్వింగ్ తో బాగా కుస్తీలు పడ్డాక ఫైనలీ వీ కేమ్ టు అనదర్ ఎగ్జిబిట్. ఇది చూస్తే అద్దిరిపోయింది. ఫుల్ లైట్స్, మ్యూజిక్ చాలా అందంగా ఉంది. ఫస్ట్ లో ఒకటి చూసాం కదా, మ్యూజిక్ తో పాటు లైట్స్ వస్తూ ఉండింది. అలాంటిది ఇది కూడా సేమ్. మీరు అక్కడ బటన్స్ వస్తూ ఉంటే మీకు మ్యూజిక్ క్రియేట్ చేస్తోంది. సోయబ్ తన వీడియోగ్రఫీ ప్రతాపం చూపిద్దాం అనుకున్నారు అనుకుంటా. నాకు మాత్రం కళ్ళు తిరిగాయి. మీకు ఎలా ఉండిందో చెప్పండి. ఇది మాత్రం మా ఫేవరెట్ ఎగ్జిబిట్. చూడండి ఎంత బాగుంటుందో. Because you look so fine that I really want to make you mine. So fine that I really want to make you mine. 5, 6, come on and get your kicks. And you don't need the money when you look like that, do you, honey? I said, are you gonna be my girl? ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ లైట్ ఎగ్జిబిట్స్ అండి. ఇది మష్రూమ్ లైట్స్ విత్ మ్యూజిక్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వినండి మ్యూజిక్.
ఇంకా ఈ లెవెల్లో మ్యూజిక్ లైట్స్ చూసాక నెక్స్ట్ థింగ్ మనకేంటి ఆకలి. సో అటుపక్క తిరిగి చూస్తే ఏదో పెద్ద రెస్టారెంట్ కనిపించింది. అది చూస్తేనే కడుపులో ఏనుగులు పరిగెత్తడం స్టార్ట్ అయిపోయాయి ఆటోమేటిక్గా. సో దాని సంగతి ఏందో తేల్చేద్దామని తత అని మాట్లాడుతున్నాను అనమాట నేను బేసిక్గా. దాని సంగతి ఏంటో తేల్చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. చూస్తే అదొక టెంపరీ రెస్టారెంట్. ఎందుకంటే మేము ముందు ఎప్పుడు చూడలేదు అది. ఇట్స్ అ టెంపరీ రెస్టారెంట్ జస్ట్ ఫర్ దిస్ లైట్ షో. అది సంగతి. ఇప్పుడు ఆ రెస్టారెంట్ ఎలా ఉందో మీకు చూపించేస్తాం. లెట్స్ గో. మనుషుల్ని చూపించకూడదు కదా, అందుకే షో పైన నుంచి కవర్ చేసుకుంటూ వచ్చారనమాట రెస్టారెంట్ని. ఎందుకంటే అంత ఫ్యాన్సీస్ అంతా ఎక్కువ పైనే ఉన్నాయి. హలో అగైన్, మేము మళ్ళీ బాగా కుమ్మేయడానికి రెడీ. ఊరికే కాదనుకుంటా సామెత చెప్పింది, పైన పటారం లోన లొటారం అని. అసలు రెస్టారెంట్ చూసారా ఎలా ఉందో. ఫుడ్ ఉంది, బాబోయ్ దారుణంగా ఉంది. ఆ చిప్స్ నింపేశారు. చికెన్ ఏమో 2-3 ముక్కలు పెట్టారు. అవేమో ఎండిపోయిన కట్టల్లాగా ఉన్నాయి. పిల్లలు తినలేక స్పైసీ అని వాడు మొత్తుకుంటున్నాడు. అది చూసా ఎలా ఉన్నాయో. బాబోయ్, అసలు ఒక్కరి మొహంలో కూడా నవ్వు, హ్యాపీనెస్ లేదు, చిరాకు తప్ప. డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఇలా కడుపు మార్చుకోవడం అంటే ఇదే అనుకుంటాను. అసలు సరిగ్గా తినలేదు. అది చూసారు ఎంత విచిత్రంగా ఉందో. అదేంటో అనుకోకండి, అది ప్యూర్ వెజిటేరియన్. దాని పేరు gnocchi. పొటాటోస్ తో చేస్తారు అది. ఇంకా డబ్బులు ఖర్చు పెట్టాం కదా పాప మా ఆయన ఎలా మింగేశారు దాన్ని. సో ఎక్స్పీరియన్స్ మాత్రం దారుణంగా ఉండేదండి రెస్టారెంట్. కానీ తప్పలేదు, ఏదో ఎనర్జీ కోసం కొంచెం కడుపు నింపుకొనేసి ఇంకా అలా మెల్లగా బయటపడ్డాం అనమాట. అది సంగతి. రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూనే మాకు బ్యూటిఫుల్ జాపనీస్ ట్రీ కనిపించింది, మేడ్ విత్ లైట్స్. ఇంకేం పని ఉంది, 10 ఫోటోలు టక దిగేసాము. ఇంకా దిగడం అయిపోతూనే ఇంకా హంట్ ఫర్ ది అదర్ ఎగ్జిబిట్స్. ఇటు పక్క మీరు రైట్ సైడ్ చూస్తే మీకు బ్యూటిఫుల్ రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా, ఈ బిల్డింగ్ లో ద మోస్ట్ టాక్డ్ లైట్ ఎగ్జిబిట్ అవుతుంది అనమాట. అసలు ఇట్స్ ఫుల్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ లేజర్ లైట్స్ తో లైట్ ఎగ్జిబిట్ ఉంది ఇక్కడ దీని లోపల. చాలా పాపులర్ ఇది. సో దీనికి వెళ్ళాలి. బట్ దీనికంటే ముందు మేము ఒక వేరే దానికి వెళ్తున్నాము. అది ఫస్ట్ చూపించేసి విల్ గో టు ది లేజర్ లైట్ ఎగ్జిబిట్. ఇది ఇక్కడ చూసారా, నాకు చూస్తుంటే ఏదో శివుడు డమరుకం లాగా అనిపించింది నాకు దూరం నుంచి. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఆల్సో ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ కలర్స్. సో ఇది ఎలా ప్లే అవుతుందో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఈ మ్యూజిక్ నేను యష్ క్రియేట్ చేసేది. వినండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది చూసారా, దీని పేరు 1 Touch of Madness అన్నమాట. సో ఇక్కడ కింద స్టెప్స్ మీద అలా కొడుతూ ఉంటే లైట్స్ పైకి వెళ్తూ ఉంటాయి మ్యూజిక్ తో పాటి. అక్కడ ఇప్పుడు ఒక పింక్ కలర్ లైట్ కనిపిస్తుంది మీకు. ఆ పింక్ కలర్ లైట్ వెళ్ళి పైకి వెళ్ళి కొట్టుకోవాలన్నమాట. సో వీ హావ్ రీచ్ ద టార్గెట్ అని అర్థము. సో వాళ్ళు 1 touch అని పెట్టినా కూడా మేము 100 touches కొట్టాల్సి వచ్చింది కాళ్ళ కింద. అప్పుడు దాకా వెళ్ళలేదు అది. చాలా తిప్పాలు పడి ఏదో కష్టపడి రీచ్ అయ్యాము. సో సాధించాం, పెద్ద విక్టరీ చేసుకున్నామని చెప్పి అక్కడ నుంచి బయలుదేరాం అనమాట. అలా జరిగింది అది. మరి మెల్లగా నడుచుకుంటూ ఆ లైట్ బెంచెస్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇంకా షోయబ్ గారు కూర్చొని పోజులు పెట్టారు కాసేపు అక్కడ. అండ్ పిల్లలు బాగా ఆడుకున్నారు. కానీ మేము ఈ గొడవలో మర్చిపోయింది ఏంటంటే, వి ఫర్గాట్ టు సీ ది లేజర్ ఎగ్జిబిట్. ఆ పెద్ద లేజర్ ఎగ్జిబిట్ అని చెప్పాను, రెడ్ది మెయిన్ది, అది చూడడం మర్చిపోయాం. నోరు మూసుకొని మళ్ళీ వాపస్ అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. అలా జరిగింది.
దిస్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు మేము చూస్తూనే ఉండిపోయాము. ఏదో ఒక మెడిటేషన్ రూమ్లో ఉన్నట్టు ఉండింది. ఆ లేజర్, ఆ లైట్స్, ఆ మ్యూజిక్ వాజ్ రియలీ రియలీ రిలాక్సింగ్. భలే ఉండింది నిజంగా. నేను సాహిల్ గాడేమో బాగా ఇరిటేట్ అయిపోతాడు అనుకున్నాను. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ కాస్త కొంచెం ఇబ్బంది పడ్డాడు, కానీ దాని తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్ చూస్తూనే ఉన్నాడు. అంత బాగుంది. అసలు ఎక్స్పెక్టే చేయాలి ఇంత ఫెంటాస్టిక్గా ఉంటుందని. ఇట్స్ జస్ట్ మెస్మరైజింగ్. ఏ మాట కామాట. డెఫినెట్గా లైఫ్లో ఒకసారి ఇట్లాంటివి చూడాలి అంటారు కదా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ అకార్డింగ్ టు మీ. వి రియలీ రియలీ ఎంజాయ్ ది ఈవినింగ్. మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. సో ప్లీజ్ మేక్ షూర్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మంచి మంచి కమెంట్స్ పెట్టండి. అండ్ వీల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.